శరత్ గారు ఇప్పుడు విఠల్ గారు అన్నట్టు కొత్త పార్టీకి స్పేస్ ఉందా తెలంగాణలో, అవకాశం ఉందా? ఖచ్చితంగా తీసుకొచ్చి మరీ చూపెడతాం. ఈ దొరలు ఆల్టర్నేటివ్ కాదు, ఈ కాంగ్రెస్ కుటుంబ పాలన ఆల్టర్నేటివ్ కాదు. వీళ్ళు ఏందండి ఒక్కొక్కడు 35 ఏళ్ళు 45 ఏళ్ళు ముసలాళ్ళై కింద పడిపోకుండా పాలన చేస్తా ఉన్నారు. యువకులు లేనట్టుగా, బీసీలకు అధికారం చేయరాదన్నట్టుగా ఏందండి దద్దమ్మలు మాట్లాడేది? అంత అవుతుందేనండి? అసలు ఈ రెండు పార్టీలను భూస్థాపితం చేస్తేనే అంతే దర్శాలు. ఈ కాంగ్రెస్ అనేది దేశానికి ఒక పెద్ద శాపం అయి కూర్చున్నది. భరత్ గారు చెప్పండి. రామచంద్ర నాయక్ గారు వెనకాల మన శరత్ గారు కూర్చున్న వెనకాలనే మహాత్మా గాంధీ కనబడతా ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ. గాంధీ ఐడియాలజీ మీరు చదివితే ఈ దేశానికి ఏ పార్టీ అవసరం ఉందనేది కొంత తెలుస్తుంది. కాంగ్రెస్ ఐడియాలజీ రాహుల్ గాంధీ గారు గాంధీ ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేసుకుంది కాబట్టి మరి కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా, మరి కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా వారి యాత్ర సాగింది. అదే విధంగా రాహుల్ గాంధీ గారు ఈరోజు తన స్వార్థం కోసమో ఇంకో దానికోసం పనిచేయట్లేదు. అదే విధంగా ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కూడా చాలా బ్రహ్మాండంగా పేద పడుగు బలైన వర్గాల పక్షాన సాగుతుంది. ఇవాళ ఆర్థిక వ్యవస్థ సరిగ్గా లేకపోయినా గానీ ఉన్న దాంట్లో ఉన్న ఆదాయాన్ని మరి దారి మళ్లించకుండా కేవలం సంక్షేమ పథకాలకు వాడుతున్నాం, అభివృద్ధి కార్యక్రమాలకు వాడుతున్నాం. ఇవాళ బీసీ కులగణన కావచ్చు, అదే విధంగా మరి ఎస్సీ వర్గీకరణ కావచ్చు, మా బంజారా భాషను 8వ షెడ్యూల్లో చేర్చాలని తీర్మానం కావచ్చు. ఎక్కడండి రేవంత్ రెడ్డి గారు వెనకడుగు వేసింది? ఆర్థిక వ్యవస్థ బాగలేకపోవడం వల్ల కొన్ని జాప్యం అవుతున్నాయి, కొంత ఇబ్బందులు అవుతున్నాయి. రాష్ట్రానికి ఇప్పుడు అసలు వడ్డీ కట్టకపోతే రాష్ట్ర ప్రజా ఆస్తులన్నీ పోతాయి, బ్యాంకులతో మధ్య తాకట్టు పెట్టిన ఆస్తులన్నీ పోతాయి. ఇప్పుడు కేవలం కేసీఆర్ గారు చేసిన అప్పుల వల్లనే రేవంత్ రెడ్డి గారు కొంత సతమతం అవుతున్నాడు తప్ప రేవంత్ రెడ్డి గారు నిస్వార్థంగా ఈ రోజు పాలన ముందు సాగుతా ఉంది. సరే బీసీలు పోలరైజ్ కావాలి, బీసీలు పోలరైజ్ కావడం, బీసీలలో చైతన్యం రావడం వారు కోరుకుంటున్నారు. ఎస్సీ వర్గీకరణ వారు 30 సంవత్సరాల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిరు. వారు ఎక్కడ పేద బడుగు బలైన వర్గాలకు వ్యతిరేకంగా పనిచేసింది చెప్పండి? ఒక రెడ్డి మన కులంలో పుట్టి ఆయన ఆలోచన విధానం మొత్తం రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానానికి తగ్గట్టుగా సాగుతా ఉంది. రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానాలు గాంధీలో పేదవాడి సంక్షేమం కోసం, పేదవాడు ఆర్థికంగా రాజకీయంగా అన్నిట్లో. రామచంద్ర నీ దండం పెడతానే అన్న, నీ దండం పెడతా. దీపాదాస్ మున్షి మా ఇంటికి వచ్చింది, మీ వార్ రూమ్ ఇన్ఛార్జ్ అజయ్ సింగ్ నాతో 3 నెలలు కలిసి ట్రావెల్ చేసి ఏం చెప్పింది అంటే, కాంగ్రెస్ పార్టీ అధికారులు శరత్ గారు మేమంతా 30 నియోజకవర్గాలు తిరిగినాము, అమరవీరుల స్తూపాన్ని అఫీషియల్ గా ఇనాగ్రేట్ చేయలేని పార్టీ 2 సంవత్సరాల తర్వాత కేసీఆర్ గారేమో ఆయన ఒకటి కొత్తది ఏదో అన్న. రామచంద్ర ఒక్క నిమిషం, నువ్వు కాదు, నువ్వు ఒక వ్యక్తిగతంగా డాక్టర్ గా నీ మేధస్సు నేను సెల్యూట్ పెడతా. ఒక బంజారా నుంచి వచ్చి ఇక్కడ దాకా ఎదిగినందుకు నేను హ్యాట్స్ ఆఫ్. గానీ నువ్వు మేము 25 ఏళ్ల జీవితము సోనియా గాంధీతో కలిసి ఈ అమరవీరుల స్తూపాన్ని ఇనాగ్రేట్ చేయడానికి ఢిల్లీ స్థాయిలో ఒప్పుకున్నాక కూడా ఇంతవరకు అసెంబ్లీ ఎదుర్కొన్న అమరవీరుల స్తూపాన్ని ఇనాగ్రేట్ చేయలేని దద్దమ్మ పార్టీలు, రాజకీయ పార్టీలు, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. అన్న ఒక్క నిమిషం ఆగన్నా. అసెంబ్లీ ముందు మీరంతా పొద్దున్న లేస్తే 69 అమరవీరుల స్తూపం ఉంది కదా, దాని మీద కనీసం శిలాపలకం వేయలేని చేతగాని దద్దమ్మ పార్టీలు, రాజకీయ పార్టీలు, 369 మంది చంపిన పార్టీ మీ పార్టీ. ఇందిరాగాంధీ అణిచివేసింది, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది, కానీ ఇంతవరకు అమరవీరుల స్తూపానికి శిలాపలకం వేయండి ఫస్ట్, అప్పుడు ఆ తర్వాత మనం మాట్లాడదాం. కేసీఆర్ ఎంత ఆగం చేయాలో అంత ఆగం చేయాలి. రేవంత్ రెడ్డిని ప్రజల మనిషి అని అనుకుంటాం. 42% రిజర్వేషన్ ముందు కేబినెట్ లో అమలు చేస్తే రేవంత్ రెడ్డి గారు ప్రజల మనిషి, ప్రజానాయకుడు అనుకుంటాం. అంతేగాని అన్ని ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోలని వాళ్ళకి ఇచ్చినాడు. రాష్ట్రంలో ఈనాడున్న ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఎవరి గుప్పిట్లో ఉన్నాయి? రామచంద్ర నాయక్ చెప్పాలి, మేధావి కదా, సమాధానం. ఇరిగేషన్ ఎవరి దగ్గర ఉంది? రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఎవరి దగ్గర? ఆర్థిక వనరులన్నీ గుప్పిట్లో పెట్టుకొని మీరు ఈనాడు బీసీల తరఫున ఏదో జపం చేస్తే మిమ్మల్ని ప్రజలు నమ్ముతారనుకుంటే చాలా పొరపాటు పడుతుంది. భరత్ గారు, పరిపాలన సవ్యంగా సాగాలి, ప్రజలకు అన్ని పథకాలు అందించాలంటే కొంత అనుభవం కూడా అవసరం ఉంటది. 65 మంది గెలిచిన దాంట్లో 50 మంది ఫస్ట్ టైం గెలిచిన అనుభవం అంటే మీరు తప్పు. అనుభవం కావాలా? ఇప్పుడు అనుభవం లేదంటే తప్పు కదా. పొన్నం ప్రభాకర్ అనుభవం ఉన్న వ్యక్తే కదా అంటారా? భరత్ గారు, కొండా సురేఖ అనుభవం ఉన్న వ్యక్తే, పొన్నం ప్రభాకర్ అనుభవం ఉన్న వ్యక్తే. 2009లో ఎమ్మెల్యే, 2009లో ఎంపీ,
పొన్నం ప్రభాకర్ అనుభవం వ్యక్తి. ఏ సార్ అడ్మినిస్ట్రేషన్ రన్ చేయడానికి అనుభవం ఏది అవసరం లేదంటే అవుతుందేనండి. చదువుకున్న వాళ్ళు ఉంటే ఈజీగా ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు. ప్రతి విషయంలో డిబేట్, డిస్కషన్, థింకింగ్ అనేది ఉంటది. ఎవడో ఒక మంత్రులు సొంతగా నిర్ణయం తీసుకుంటున్నారు అనేది మీ భ్రమ. సారీ, మేము అడ్మినిస్ట్రేషన్ చూసినాం దగ్గర నుంచి. ఏ మంత్రి సొంతగా నిర్ణయం తీసుకోడు. హీఈస్ జస్ట్ డిపెండెంట్ అపాన్ ది సెక్రటరీ అండ్ ది కన్సర్న్డ్ ఆఫీసర్స్. డిపార్ట్మెంట్లలో మన ఇష్టం వచ్చినట్టు మనం అభిప్రాయాలు వ్యక్తం చేస్తా అంటే అక్కడ అమలు జరగదు సార్. మంత్రి తప్పుడు విధానాలు చెప్తే సెక్రటరీస్ చెప్తారు, కానీ మీరు ఫ్రీడమే ఇయ్యరు కదా. ప్రతి 5 రోజులకు ఒకసారి ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేస్తారు. వెన్ డిడ్ యూ ఎలో ఎనీ ఆఫీసర్ టు ఫంక్షన్? ఏమంటే మరి చాలా అన్యాయం చేస్తారు. సరే డిస్కషన్ మళ్ళీ దారి మళ్తుంది. ఒక్క నిమిషం. చెప్పండి. ఒక్క మాట నాకు ఒకటే చెప్పండి, వేరే పార్టీ స్కోప్ లేదు, ఓన్లీ కాంగ్రెస్ పార్టీ విల్ రేవంత్ రెడ్డి అన్నట్టు 10 సంవత్సరాలు రూల్ చేస్తుంది, అంతేనా? చంద్రులాగా ఉంది కాంగ్రెస్ పార్టీ, మొత్తం న్యాయం అవుతుంది. ఒక్క నిమిషం భరత్ గారు చెప్పండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా నిలబడి పోరాడి వచ్చిన వ్యక్తి. సారీ ఒక్క నిమిషం. దాంట్లో మనందరం మీరందరూ భాగస్వాములమే. సారీ ఆయన ఏం పోరాడలేదు, ఆయన మ్యానిపులేట్ చేసినాడు అంతే. శరద్ గారు ఒక్క నిమిషం. నేనేమంటున్నానంటే కేసీఆర్ గారి లాగా నటించడం రేవంత్ రెడ్డి గారికి రాదు. మీకు అక్కడ తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని ఓపెన్ చేసి ప్రజలకు ఏదో చేసినట్టు ఆర్భాటాలు చేస్తే అదొక సెంటిమెంట్ మన మనసులో ఉండి అంత బాగా చేస్తున్నట్ట. కేసీఆర్ గారు కనుక కులగణన చేసి ఉంటే 6 నెలలు దాన్ని ఒక ఉత్సవాల్లాగా చేసేవాడు. అదే వర్గీకరణ, కుల వర్గీకరణ ఎస్సీలకు చేసి ఉంటే కేసీఆర్ తన ప్రగతి భవన్ లో ఒక 100 సార్లు భోజనాలు పెట్టిన తర్వాత అనౌన్స్ చేసేవాడు. మేము నటించడం కోసం మా రేవంత్ రెడ్డి గారు పనిచేయట్లేదు, అవసరం లేదు. ఇది టాపిక్ రామచంద్ర గారు వేరే వెళ్తుంది. ఒక్క నిమిషం. వి ప్రకాష్ గారు చెప్పండి. వి ప్రకాష్ గారు, ఇప్పుడు సరే కవిత